కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం రాజ్ కుమార్లు మాట్లాడారు. రాక్షస పాలన విముక్తి కావడంతో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలు నిర్భయంగా ఎన్నికల్లో పాల్గొనండి అని అన్నారు. ప్రభుత్వ అధికారులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. కుప్పంలో అరాచకాలు చాలా జరిగాయని, వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గానికి తీరిన నష్టం జరిగిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోయారని ప్రభుత్వ ఉద్యోగులందరూ భావిస్తున్నారు. జగనాసుర పాలన అంతమైందని, ప్రజలు సంతోషంగా ఉన్నారని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి అధికారులకు ఎలక్షన్ కమిషన్ చెప్పిన సూచనలు పాటించాలని, రాబోయేది రామరాజ్యమే అని, హంతకునికి ఓట్లు వేయకండి అని జగన్ బంధువులే అంటున్నారని, మే 13న రాష్ట్ర ప్రజలు చరిత్ర సృష్టించబోతున్నారన్నారు. బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్కు జగన్ రాక్షస పాలన నుండి విముక్తైనటువంటి వేళ ప్రజలందరూ కూడా సంతోషంగా, ఎట్లయితే నరకాసురుడు వధించబడినప్పుడు బాణసంచా కాల్చి ప్రజలందరూ సంతోషం తెలియజేస్తున్నారో ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పరిపాలన అంతమై ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర జాతీయ ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఈ రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. దీని గురించి ఇక్కడున్న మిత్రులందరూ కూడా ప్రజలకు సందేశం ఇవ్వాలని, ప్రజలందరూ నిర్భయంగా స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనాలని, ఎవరు భయపెట్టినా కానీ, ఎవరు మభ్యపెట్టినా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు భయపడకూడదు అనే ఉద్దేశంతో ఒక సందేశం ఇవ్వాలని మా అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కుప్పంలో కూడా ఇక్కడ ముఖ్యమైన వచ్చారు, మనోహర్ గారు, అదే మరి మున్సిపల్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు, కుప్పం మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, ఇంకా వేదిక మీద చాలామంది మిత్రులు అందరూ ఉన్నారు. పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుంచి కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. ప్రభుత్వం అనేది ఆల్రెడీ వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు, కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, కొత్త స్కీమ్స్ కానీ, కొత్త కార్యక్రమాలు అమలు చేయడం కానీ ఈ రోజు నుంచి అది ఆగిపోతుంది. కాబట్టి ఇకపైన నిష్పక్షపాతంగా అన్ని రాజకీయ పార్టీలు సమాన హక్కులతో ఎన్నికలకు ముందుకు పోవాలి. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా. ఈ 5 సంవత్సరాల దుష్ట పరిపాలనలో జరిగినటువంటి కష్ట నష్టాలన్నిటి కూడా ఎప్పుడు చమన గీతం పాడదామని చెప్పి చాలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ వాలంటీర్లు కానీ, కింది స్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన వాళ్ళు అనేక రకాలుగా భయప్రాంతాలకు గురి చేస్తున్నారు. చాలామంది పేదవాళ్ళు, కొంచెం చదువు లేని వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పే మాటలకు కొద్దిగా ప్రభావితమయ్యే పరిస్థితి. ఉదాహరణకు కొంతమంది వాలంటీర్లు చాలా చోట్ల చెప్పారు, మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు మా సెల్ ఫోన్ ద్వారా మేము చెప్తాం, మీరు అధికార పార్టీకే ఓటు వేయాలి, మీరు వేయకపోతే మీ పెన్షన్ ఆపేస్తాం, మీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేస్తాం, మీకు ఇల్లు లేకుండా చేస్తాం, మీ బిల్లు ఆపేస్తామని చెప్పి భయపెట్టారు. కాకుండా గత ఎన్నికల్లో వాళ్ళ యొక్క మాటలు వినే పరిస్థితి. కానీ ఈరోజు బాగా చైతన్యవంతులైన ప్రజలు, వాళ్ళకందరికీ కూడా తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది
చాలా సీక్రెట్గా ఉండే విషయం. ఎటువంటి పరిస్థితుల్లో ఓటు అనేది ఎవరికేసా ఎవరికి తెలియదు కాబట్టి నిర్భయంగా ఓటేయాలని చెప్పి కోరుతూ ఇన్ని రోజులు జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు చాలా జరిగాయి. కుప్పంలో కూడా ఒక ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఉన్నటువంటి ఈ కుప్పం ప్రాంతంలో పూర్తిగా ప్రతిరోజు కూడా రాజకీయ కక్షలతో రాజకీయ ఈ దీంతో నిండిపోయింది. కానీ ఈ రోజు నుంచి కూడా మా వాళ్ళందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏమి కార్యక్రమాలు చేస్తున్నాం, ఎటువంటి పరిపాలన ఇస్తున్నాం, అభివృద్ధి ఆగిపోయిన అభివృద్ధి ఏ విధంగా జరిగింది మనం కంప్లీట్ చేస్తామనేది ఖచ్చితంగా చెప్తున్నారు. మా అభ్యర్థి మాజీ శాసనసభ్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పారు. కుప్పానికి 5 సంవత్సరాల్లో తీరని నష్టం జరిగింది ఈ దుష్ట పరిపాలనలో. ఆ నష్టాన్నంతా కూడా పూడుస్తూ గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి నేను చేసి చూపిస్తాను, నా లక్ష్యం అదే అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. కాబట్టి మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు 1,00,000 ఓట్లు వచ్చే మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. వాళ్ళు వాట్సాప్ చేస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎంతమందిని నిర్బంధించారు ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళందరికీ ఈరోజే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన ప్రభుత్వం భారీ ఆనందం ఉన్నారు. వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఈరోజు 15 నుంచి వచ్చే నెల 15 కరెక్ట్గా నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే నెల 15 లోపల పోలింగ్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే 15 లోపల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు. కాబట్టి దయచేసి ఈ 60 రోజులు మీరందరూ కూడా ప్రెస్ రిపోర్టర్లు కూడా మాకు సహకరిస్తారని చెప్పి రాబోయే మంచి పాలనకు ప్రభుత్వానికి మన రాష్ట్రానికి మన ఏరియాకి మంచి జరుగుతుందని చెప్పి మీరు కూడా మన ఏరియాలో భాగస్తులు కాబట్టి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు రావడానికి మీ అందరి దీవెనలు కావాలని కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి కూడా పరిపాలించిన విధంగా ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. సొంత రక్త సంబంధమైన వాళ్ళ చెల్లెలు కానీ ఒకవైపు కుటుంబం వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళ చిన్నాడి కూతురు కానీ వాళ్ళ సొంత చెల్లెలు కానీ ఇద్దరు కూడా ఏమంటే వాళ్ళు రిక్వెస్ట్ మొత్తం అప్పీల్ చేస్తున్నారు. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు, ఈ హంతకుడికి ఎవరు ఓటేద్దాం, హంతకుడిని కాపాడుతున్న వాళ్ళు కానీ హంతకులను రక్షిస్తున్న వాళ్ళు కానీ హంతకుల ఈ పరిపాలన మళ్ళీ రాకూడదు అనేసి వాళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు అన్ని చోట్ల కూడా. నిజంగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పోతుందని చెప్పేసి అంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటూ ఉన్నారు మొత్తం రాష్ట్ర ప్రజానికి మొత్తము కూడా. ఈరోజు ఉదయం నుంచి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఎప్పుడు నోటిఫికేషన్ డేట్ అనౌన్స్ చేస్తారని చెప్పి ఎక్కడ పోయినా ఒకటే చర్చ. మేము గ్రామాలకు తిరిగినా కూడా అలా ఎప్పుడు వస్తుంది ఎన్నికలు, ఎప్పుడు వస్తుంది ఎన్నికలు, ఎక్కడ పోయినా ఒకటే చర్చ. నిజంగానే రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మే 13వ తేదీలో ఒక చరిత్ర సృష్టించిపోతా ఉన్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడా మే 13వ తేదీ చరిత్ర సృష్టించిపోతా ఉన్నారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా ఈ ప్రజలు తరిమి కొడుతున్నారు ఆ రోజు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఎవరైతే మనకు మేధావులు ఉన్నారో, ఎవరైతే చాలా వరకు కూడా విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు తమ ఓటును లాస్ట్ ఎలక్షన్లో కానీ దాంట్లో ముందు ఎలక్షన్లో కూడా చాలాసార్లు చూస్తే పోలింగ్ శాతం తక్కువ ఉంది. మేమంతా కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం, తెలుసుకుంటూ బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్, బాయ్ బాయ్ జగన్. తెలియజేసుకుంటూ 5 సంవత్సరాలు ప్రజల్లో పడిన కష్టం భారత ఎలక్షన్ కమిషనర్ ఈ రోజుతో ఎలక్షన్ కోడ్ ప్రకటించడం జరిగింది. ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు కష్టపడిన ప్రజలు అధికారులు అందరూ కూడా ఈ రోజుతో ఈ జగనాసుర పాలన అంతమైందని చెప్పి ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు టీవీల ముందు కానీ అన్ని ముందు కూడా ఈ రోజుతో అంతమైంది. రాబోయేది రామరాజ్యం చంద్రన్న పాలనతోనే అది సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు ఈరోజు ఎంతో ఆనందంగా, మీరు ఒకసారి చూస్తే వాట్సాప్లో ఫేస్బుక్లు అన్నీ కూడా
ఒక ఉత్సాహంగా పండుగను ఏదైతే నరకాసుర వధ ఎట్లా జరిగితే ఎంత ఆనందంగా ప్రజలు సంతోషంతో ఉంటారో ఆ రకంగా ఈరోజు ప్రజలు వాట్సాప్ ఫేస్బుక్ చూస్తే ఒక రకంగా ప్రజలు ఆనందం కలిగింది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కేవలం 60 రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ప్రజా పరిపాలన, ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే దానికోసం ఆయన కష్టపడి పనిచేస్తారు. ఈరోజు కూడా మేము ఎదుగు కోరుకుంటున్నాం. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రతి ఒక్క పౌరుడు ఓటు వినియోగించుకునే ఆ పవర్, ఆ శక్తి రాజ్యాంగం కల్పించింది. అధికారులు కూడా నేను కోరుకునేది ఒకటి, ఎలక్షన్ కమిషనర్ ఎలాగైతే చెప్తుందో దాన్ని అధికారులు పాటించి ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా కల్పించాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే ఓటు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి వినియోగించుకోవాలా. ఎందుకంటే ఇన్ని రోజులు జరిగిన రౌడీజం కానీ ఎన్ని విన్నప్పుడు అడ్డంకులు ఉన్నప్పటికీ అధికారులు, పోలీసులు సహకరించి ప్రతి ఒక్క పౌరుడు ఓటు వినియోగించుకుంటే తద్వారా మంచి పాలన అందించే నాయకుడు ఈ రాష్ట్రానికి వస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ రోజుతో ఆయన పరిపాలన, ఆయన ప్రభుత్వం అంతమైందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. వచ్చేది రామరాజ్యం, చంద్రన్న పాలన అని చెప్పి తెలియజేసుకుంటున్నాం.